హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో దాదాపు కొన్ని కీలకమైనటువంటి అంశాలు తీసుకున్నామని ఆలోచన క్యాబినెట్ విస్తరణ చేయకుండా కేవలం క్యాబినెట్ సమావేశంలో జరిగినటువంటి కీలక అంశాల మనం మాట్లాడుకుంటే అటు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేదంటే లోకల్ బాడీ స్థానాల ఎన్నికలు కావచ్చు, లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత నిర్వహిస్తాం, ఇప్పుడు మాత్రం సర్పంచ్ స్థానాలకు మాత్రమే ఎలక్షన్స్ మొదలు పెడతామంటూ కూడా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ద లార్జెస్ట్ సిటీ ఎట్ ద వరల్డ్ అంటూ కూడా 2047కి కలగనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు చట్టబద్ధత రావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ లో హైదరాబాద్ ని విస్తరించేందుకు లోకల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ దాదాపు 27కు పైగా మున్సిపాలిటీస్ అంతా కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కలిపినటువంటి మాట వాస్తవమే. నిన్న ఉత్తర్వులు కూడా గవర్నర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి మాట వాస్తవమే. ఇదే అంశానికి సంబంధించింది. కేవలం భూముల రేట్లు పెరగడం మాత్రమే, లేదంటే వాళ్ళ జీవితాల అంటే అక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి ఆర్ఆర్ఆర్ పట్ల నివసించేటువంటి ఉద్యోగులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, లేదంటే ఇప్పుడు కేవలం మున్సిపాలిటీలే ఉండాలి, కౌన్సిలర్ చైర్మన్స్ ఎవరు ఉండొద్దనే అంశంతో మేము పెట్టామంటూ కూడా గవర్నర్ చెప్పుకొస్తా ఉంది. అందులో నిజాలేంటి, లేదంటే కేవలం భూముల ధరల కోసమా, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడం కోసమా అనేది అనేక కోణాల్లో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. తనకున్నటువంటి నాలెడ్జ్ తో కావచ్చు ఎంతో మందిని తీర్చిదిద్దేటువంటి రియల్టర్, ఒక వన్ టైం రియల్టర్, ఫుల్ టైం రియల్టర్ అని చెప్పుకోవచ్చు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిజంగా జిహెచ్ఎంసీ మీరు తరతరాలుగా చూస్తున్నటువంటి ఒక 3-4 డెకేడ్స్ నుంచి మీరు చూస్తున్నారు. 4 డెకేడ్స్ నుంచి సారీ 4 డెకేడ్స్ నుంచి ఎలా సార్? అంటే హైదరాబాద్ అప్పట్లో ఎలా ఉండే, జిహెచ్ఎంసీ ఇప్పుడు ఎలా ఉంది, లేదంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మీరు ఎన్ని క్వశ్చన్ అడిగినా సింగిల్ ఆన్సర్ అంటే గవర్నమెంట్ రన్ చేయడానికి డబ్బులు కావాలి. ఓకే, వెదర్ మనకి విస్తీర్ణ అవసరమా లేదా అనేది సెకండరీ. ఓకే, ఎందుకంటే అవసరం విస్తీర్ణ చేస్తారు. డబ్బులు కావాలంటే గవర్నమెంట్ వెటర్న్ ఎమ్మెల్యే లేకపోతే గవర్నమెంట్ రన్ కాదు. ఓకే, ఇప్పుడు 27 మున్సిపాలిటీస్ కలిసి 1,50,00,000 ఉన్న పాపులేషన్ 1,70,00,000, 1,80,00,000, 2 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మందలావు అయితే మజ్జిగ పలచం అవుతుంది సామెత ఉంది. ఓకే, ఏమన్నాను, మందలావు అయితే మజ్జిగ అంటే 10 మందికి ఉంది, 20 మంది వచ్చారు, ఏం చేయాలి? నీళ్లు పోయాల్సిందే. ఓకే, అట్లా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు కావాలి కూడా డబ్బులు వచ్చే కార్యక్రమాలు ఏంటి అనేది చూసుకుంటున్నారు. అటు రేవంత్ రెడ్డి గారు ఉన్నా, అంతమంది చంద్రబాబు గారు ఉన్నా, XYZ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుండి కంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక మంచి పేరు రావాలి, మంచి సంపాదనకు ఉండాలి, అందులో సంపాదన అందరికీ రావాలి అని. అందరికీ రావాలి అనేది మీకు అర్థమైంది. అవును, రియల్టర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, బయర్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు. అవును. అయితే ఇక్కడ హోల్సేల్ గేమ్ లో చూసుకుంటే ఈ పెంచడం అనేది అవసరమా అన లేదనేది బిగ్ క్వశ్చన్. ఎస్, కొన్ని జాగాల్లో అవసరం, కొన్ని జాగాల్లో అవసరం లేదు నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో. ఓకే, కానీ పెంచుతున్నాం ఎందుకంటే ఒకప్పుడు మీరు చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు అగ్రికల్చర్ మీద 95% బతికేవాళ్ళం. ఓకే, అగ్రికల్చర్ ఇన్కమ్ అప్పుడు ఏముంది, 30-40 సంవత్సరాలు ఉందా? టెక్నాలజీ ఉందా? కంప్యూటర్స్ ఉన్నాయా? ఐటీ ఉందా? ఉందా? ఏముంది? దాని తర్వాత కొద్ది రోగాలు ఎక్కువై మెడికల్ ఫార్మా బయటకు వచ్చింది. అవును, రోగాలు అనేది కిసిసే కామన్, అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. పాపులేషన్లో నెంబర్ 1 ఉండాలి, డయాబెటిక్స్లో నెంబర్ 1 ఉండాలి, క్యాన్సర్లో నెంబర్ 1. మనం దేనికి తీసిపోం. అందుకనే ట్రంప్ గారు ఏం చేస్తారంటే ఇండియా, చైనా, జపాన్ అనేది థ్రెట్ అమెరికాకి. ఎనీ టైం ఈ నా కొడుకులు ముందు పెరిగిపోతారు, ముందు దాటిపోతారు, మమ్మల్ని నొక్కేస్తారు, మమ్మల్ని పడేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ అమెరికా అనేది బిగ్ బాస్. సో బిగ్ బాస్గా ఉండాలని అనుకుంటాడు. బిగ్ బాస్ పొజిషన్ కాంప్రమైజ్ కాడు. అందుకని ఇమిగ్రేషన్ అని రకరకాల ఇబ్బందులు మనకు పెడుతున్నాడు. ఇక్కడ బ్యాక్ వస్తే జోగ్రఫీలో HMD పరిధి పెంచారు. ఇందాక నుంచి మెడికల్ ఫార్మా తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వచ్చాయి. దాని తర్వాత ఐటీ వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, దాని తర్వాత AI వచ్చింది. ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్లో వచ్చిన అతి తక్కువ పీరియడ్లో ఎక్కువ లాభాలు వచ్చిందంటే రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, లొకేషన్. అందుకేనా అంటే రేవంత్ రెడ్డికి మారు పేరు రియల్ ఎస్టేట్? అంటే రియల్ ఎస్టేట్ లోనే పుట్టాడు, రియల్ ఎస్టేట్ లోనే పెరిగాడు. మారు పేరు ఆయన పేరే రియల్ ఎస్టేట్. ఓకే, అదే ఆలోచన ఉంటుందా సార్? అంటే జిహెచ్ఎంసీ పరిధి పెంచాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ HMD పరిధి పెంచారు, కొన్ని వేల కోట్లు గవర్నమెంట్కి వస్తుంది.
నిన్నగాక మొన్న 2017 కేసీఆర్ గారి హయాంలో 42 కోట్లకి ఎకరం కూడా ఆక్షన్ అయింది. ఎస్ 2023లో కేసీఆర్ గారు దిగిపోయే ముందు 100 కోట్లు అయింది ఏకర్. ఓకే 2025లో నిన్నగాక మన 2 నెలల క్రితం 177 కోట్లు అయింది. మనం మాట్లాడాం ఆల్రెడీ. అవును నాలెడ్జ్ సిటీ నిన్నగాక మొన్న 135 కోట్లు 10 ఎకరాలు అమ్మారు 1350 కోట్లు. అంటే కొన్ని వేల కోట్లు 100 కోట్లు వస్తూనే ఉన్నాయి కానీ ఇంకా గవర్నమెంట్ చాలా ఖజానాలో డబ్బులు జీరో. గవర్నమెంట్కి డబ్బులు వచ్చే విధానాల్లో మీ అందరికీ తెలియని మీడియాకి తెలియని ఒక నగ్న రహస్యం చెప్తా. ఓకే ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమి డెవలప్ చేసాం అనుకో, అందులో 5 పార్టీలు ఉంటారు. ఏజెంట్ ఉంటారు, బిల్డర్ ఉంటాడు, తర్వాత ఇన్వెస్టర్ ఉంటాడు, ఓకే బయ్యర్ ఉంటాడు, గవర్నమెంట్ ఉంటాడు. వీళ్ళందరిలో ఎవరికి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, బిల్డర్కా బయ్యర్కా? బయ్యర్కి ఏముంటుంది సార్, బయ్యర్కి డెవలప్ చేయడానికి, కాకపోతే బిల్డర్కి అనుకుంటున్నాను నేను. 100% పర్ఫెక్ట్లీ రాంగ్. గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే 50% ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్. ట్యాక్స్ ఓకే కానీ రూల్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కే కదా. ఓకే ఇప్పుడు ఎకరం జాగా కొంటే ల్యాండ్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు కడతాం. దాని తర్వాత కన్వర్షన్ కడతాం, అలా కన్వర్షన్. దాని తర్వాత లేఅవుట్ పర్మిషన్, దాని తర్వాత మళ్ళీ అమ్మినందుకు పర్మిషన్, దాని తర్వాత ఇల్లు కట్టినందుకు పర్మిషన్. సో ఈచ్ హెడ్డింగ్ 10% వేసుకుని 50-60% గవర్నమెంట్కి వస్తుంది. సో ఈ పబ్లిక్ ఎవరికి తెలియదు ఈ మాట. బిల్డర్ సంపాదిస్తున్నాడు, ఏజెంట్ సంపాదిస్తున్నాడు, వాళ్ళు సంపాదించి పీనట్స్. ఓకే రియల్ ఎస్టేట్ కూడా అంతేనా? రియల్ ఎస్టేట్గా నేను చెప్తున్నా. ఓకే ఇప్పుడు 100 కోట్లు అయింది, అంతకుముందు 100 కోట్లది 40 కోట్లు అయినప్పుడు, 40 కోట్లు ఉన్నప్పుడు 10 లక్షలు 40 కోట్లు అంటే 40 కోట్లకి ట్యాక్స్ కట్టడం, 10 కోట్లకి అఫీషియల్ వాల్యూ ఉంటుంది, 40 కోట్లు 30 కోట్లు బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు 100 కోట్లలో 20 కోట్లు బయట ఉంటుంది, 80 కోట్లు బ్లాక్ ఉంటుంది. దాన్ని బేస్ రేట్ పెంచుతున్నారు. ఆ వ్యత్యాసం ఏదైతే బ్లాక్కి వైట్కి ఉందో రేవంత్ రెడ్డి గారు పెంచడం అనేది ఒక నోటిఫికేషన్ పెట్టారు. ఇంకా పెరగలేదు, ఎనీ టైం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 50 కోట్ల మీద పెడితే 50 కోట్ల నుండి 7.5% అంటే 3.5 కోట్ల ఇన్కమ్. అంతకుముందు 3.5 కోట్లు కాదు కదా, 50 లక్షలు వచ్చేది. అవును సార్. హైదరాబాద్లో చూసుకున్నటువంటి సెంటర్స్ కొన్ని చెప్తాను. ఓఆర్ఆర్ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే తుక్కుగూడ, లేదంటే ఇటు గట్కేసర్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ అనేది సరౌండింగ్ అయి ఉంటుంది సార్. ఆ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నటువంటి సిటీస్ అంతా, లోపల ఉన్నటువంటి సిటీస్ అంతా కూడా హైదరాబాద్లో ఒకప్పుడు కాదు, ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అంటే మున్సిపాలిటీస్ ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామ వార్డులు సర్పంచులు కూడా ఉన్నారు సార్. అంటే అటు తార్నాక సైడు లేకపోతే దాటిన తర్వాత ఇప్పుడు కంపల్సరీ కేవలం డెవలప్మెంట్ పేరుంది మాత్రమే మేమంతా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ జిహెచ్ఎంసీలో కలిపితే వాళ్ళ జీవితాలు కావచ్చు, వాళ్ళ విధి విధానాలు కావచ్చు మారేటువంటి అవకాశాలు ఉందా సార్? గవర్నమెంట్కి ఏం చెప్తారు? 4th సస్టైనబుల్ సిటీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేశారు మనకి ఐడియా ఉందా? ఎస్ 4th సిటీ. 4th సిటీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేశారు? 14 నెలల ముందు డిక్లేర్ చేశారు. అవును. ఇప్పుడు వరకు గిట్టుకు రాయి పడిందా? ఓకే మరి డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? ఓకే తెల్లగా కనిపించావని పాలు కాదు, నల్లగా కనిపించావని నీళ్ళు కాదు. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, నువ్వు ఉండవు. ఓకే అది ఎందుకు చెప్తాను, మీరు దానికి దీనికి ఎలాగంటే గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ డబ్బులు కావాలి, పర్సనల్ కావాలా అఫీషియల్ కావాలా అని పక్కన పెడితే డబ్బులు అయితే కావాలి. ఓకే డబ్బులు కావాలంటే ఉన్న మార్గాలు అనేవి ఎత్తుకుని. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నేను ఇందాక చెప్పినట్టు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బు కావాలంటే రియల్ ఎస్టేట్ ఒకటే మార్గం. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఇప్పుడు మనం కొన్నది MSN ఫార్మా అనే కంపెనీ 135 కోట్లు, 177 కోట్లు. నాలెడ్జ్ సిటీ 177 కోట్లు. నిన్న మొన్న అయిన దగ్గర 135 కోట్లు. ఒక ఫార్మా కంపెనీ రెగ్యులర్ బిల్డర్ కొనట్లేదు, ఫార్మా కంపెనీ వచ్చి 177 కోట్లు కొన్నదంటే ఎంత డబ్బు ఉంది దాన్ని బట్టి అర్థం అవుతుందా లేదా? ఓకే 177 కోట్లు కొన్నాడంటే దాన్ని 500 కోట్లు చేయాలి ఎక్కడ. అవును, చేయాలంటే దాని మీద ఎంత డబ్బులు అవసరం, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? బయ్యర్ ఒక సామాన్యుడు పర్చేసర్ మీద ఎంత భారం పడుతుంది? ఓకే నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఒకవేళ ఫార్మా కంపెనీ కాబట్టి అక్కడ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఫార్మా బెటర్, రియల్ ఎస్టేట్ ఎగ్జాక్ట్లీ అదే. ఒకవేళ రియల్ ఎస్టేట్ చేస్తే, నా క్వశ్చన్ అదే, రియల్ ఎస్టేట్ కనుక చేస్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీసే పెడితే ఆ డబ్బులంతా కూడా ఎక్కడి నుంచి వసూలు చేసేటువంటి, ఇంకా డెవలప్ చేయడానికి పబ్లిక్ దగ్గర ఉండే. కొనుక్కునేవాడు ఎవడు? అమ్ముకునేవాడికి ఎప్పుడు కొనుక్కునేవాడు లోకువ, చెప్పేవాడికి ఎప్పుడు వినేవాడు లోకువ. ఓకే లంచం ఇవ్వడం తప్పు కాదు, లంచం తీసుకోవడం తప్పు కాదు, లంచం ఇవ్వడం తప్పు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కామన్ పబ్లిక్ని అటాక్ చేస్తున్నాం.
ఇటు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టర్ ఎవరైనా పబ్లికే కొనుక్కునేవాడు. మనం ఇప్పుడు ఈ ఏరియా నువ్వు కూర్చున్న ఏరియాలో గజం 4 లక్షలు. 4 లక్షలు ఎంత రేటు తెలుసా? 4 లక్షలు అంటే చాలా హై. చాలా హై. స్క్వేర్ ఫీట్ 25,000. ఇప్పుడు 2,000 స్క్వేర్ ఫీట్ కొనుక్కోవాలంటే 5 కోట్లు ఉండాలి. ఓకే. స్క్వేర్ ఫీట్ 25,000. పాతదైతే 20,000. మరి 5 కోట్లు పెట్టి ఈ నలుగురిలో ఎంతమంది కొనుక్కోగలం మనం? కొనుక్కోవడం అనేది సొంత ఇంటి కళ అనేది కలగానే మిగిలిపోతుంది. హై రైజ్ కడతారు. ఇప్పుడు మనం ఏం చేశారు గవర్నమెంట్, FSI అని ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే అది ఎన్ని ఫ్లోర్లు కట్టాలనేది ఇండికేట్ చేస్తుంది. FSI ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలి. మన ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ ఒక్కటే కండిషన్ ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు అని ఓపెన్ పర్మిషన్ ఇచ్చారు, FSI లేకుండా. అదే బెంగళూరు, ఢిల్లీ వెళ్తే 1:1, 1:2, 1:3 ఉన్నాయి. మనకి 1:10 అయినా కట్టుకోవచ్చు. ల్యాండ్ ఏరియా బట్టి 100 ఎకరాల్లో 100 ఫ్లోర్లు కట్టుకోవచ్చు. కానీ 5వ ఫ్లోర్లో ఫ్లాట్ 2 కోట్లు అయితే 50వ ఫ్లోర్లో 2 కోట్లు అవుతాయి. అదే ఫ్లాట్ అదే సైజు. ఓకే. అదే ఫ్లాట్ అదే సైజు. అంటే పెరిగే కొద్ది తగ్గుతుంది అంటారు కదా సార్ నార్మల్గా? ఎలా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుందో తగ్గుతుంది. సామాన్లు మొయ్యాలి కిందండి పైన. అవును. తగ్గుతుంది అన్నది మీ భ్రమ, మీకు నాలెడ్జ్ లేకపోవడం అనేది ఇండికేషన్. పైకి వెళ్తున్న కొద్ది రేటు పెరగడమే కాకపోతే తగ్గడం అనేది ఉండదు. ఓకే. 100 ఫ్లోర్కి వెళ్తే 3 కోట్లు అవుతుంది, ₹1,00,00,000. ఓకే. అంటే పబ్లిక్ని సహాయం చేయాల్సిన పోయింది కాకుండా పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నావు, కొనుక్కోకుండా చేస్తున్నావు. అవును. ఆ నలుగురైన సినిమా వచ్చింది. అవును. మా చిన్నప్పుడు మా నాన్న మన ఆ నలుగురు ఏదైనా పని చేసాను, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఎవడు ఇంతవరకు నాకు తెలియదు. నీకు తెలుసో చెప్పు. ఆ నలుగురు ఏమనుకుంటారు అంటే ఆ నలుగురు ఎవరు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఆ నలుగురు అంట. ఇక్కడ కొనుక్కునే వాళ్ళు నలుగురే కొనుక్కుంటున్నారు ఆక్షన్లో, మిగతా ఎప్పుడూ కొనుక్కోవట్లేదు. చూసుకోండి. ఆ నలుగురు ఎవరు? కండబలం, గుండె బలం ఉండేది అంతమంది, ఇప్పుడు డబ్బు బలం ఉన్నాడు కొనుక్కుంటున్నాడు. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పాన్షన్ చేయాలి, జనాలకు అందుబాటులో ఉండాలి రేట్లు, పబ్లిక్ అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్కి అందుబాటులో ఉంటే గవర్నమెంట్ డబ్బులు వస్తాను చేసుకుంటే పబ్లిక్ ఇబ్బంది పడతారు. అంటే గవర్నమెంట్కి ఎప్పుడు లాస్ వచ్చినా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు అమ్మడం సర్వసాధారణం సార్. నిజంగా ఇలా అమ్ముకుంటూ పోతే, ఇలా చెప్పుకుంటూ పోతే, సరే మనం ఏదో తెలంగాణ డెవలప్ అయింది, లేదంటే IT సెక్టార్స్ వచ్చాయి, ఫార్మా సెక్టార్స్ వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భూములు అమ్ముకుంటూ పోతే రేపటి రోజున లీజుకి కాకుండా భూములు అమ్మేస్తున్నారు యాక్చువల్లీ. మరి రేపటి రోజున గవర్నమెంట్కి ఏమైనా థెఫ్ట్ వస్తే రానున్న రోజులకు ఐదర్ ఎనీ పార్టీ, ఆల్రెడీ గవర్నమెంట్ లాస్లో ఉంది, ఖజానాలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, గవర్నమెంట్ గెయిన్లో ఉందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఓకే. గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవని సీఎం స్వయంగా చెప్పారు కదా. అవును. డబ్బులు ఏమవుతున్నాయి మరి? వచ్చిన డబ్బులని ఏమవుతున్నాయి? రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అంటున్నారు. పడిపోతే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని మూసేయాలి, బిల్డర్లు అందరూ మూసారా? ఓకే. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? TV9 అడ్వర్టైజ్మెంట్ వాస్తవాలు అవాస్తవాలు అని. నిజంగా అంటే విస్తరణలో భాగంగా GHMC విస్తరణలో భాగంగా కొన్ని ప్లేసెస్ చెప్తాను సార్. ఆ ప్లేసెస్లో అప్పుడున్నటువంటి రేట్లు ఎలా ఉన్నాయి, లేదంటే ఇప్పుడున్నటువంటి రేట్లు ఎలా ఉన్నాయని మీకు అంత క్లుప్తంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ORRలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా కలుపుకుంటే కొంచెం విస్తరణలో చేద్దామని చెప్పేసి 4th సిటీ కూడా ఆలోచన పడ్డారు సార్. ఇంకోటి నూతనంగా ఒక ఎలా రెడీమేడ్ బీచ్ కడతాము, ఒక సిటీ, ఒక మైమర్పించేటువంటి సిటీ కడతాము, దాంట్లో బీచెస్, ఆర్టిఫిషియల్ బీచెస్ కడతామని చెప్పేసి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. పాసిబులా సార్? ఎక్కడో కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి బీచెస్ని ఎంజాయ్ చేయాలనే మనము హైదరాబాద్లో బీచ్ ఏర్పాటు చేస్తారట, దానికి సంబంధించినటువంటి 100 ఎకరాలు కూడా ఇచ్చేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. దానికి ఏమంటారు సార్ మీరు? కట్టుకుని దానికి అన్నం పెట్టలేడు, ఉంచుకుని దానికి ఉంగరం ఇస్తా ఉన్నాడు. ఎందుకు చెప్పాను డైలాగ్? ఓకే. మనకి ఇప్పుడు సొసైటీని అడ్డానికి లేదు, మిగతా అన్నీ ఎట్లా వస్తాయండి? ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత ఈయన పడిపోయే లోపల అమలు పరుస్తారా? చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నారు, ఏమైంది? ఫస్ట్ టర్మ్ అయిపోయాక లేదు, ఫెయిల్ అయింది. జగన్ గారు 3 క్యాపిటల్స్ అన్నారు, ఏమైంది? ఫెయిల్. మళ్ళీ రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టండి. సో చేయడం అనేది మంచిదే అండి, బట్ చేయడానికి డబ్బులు ఉండాలి. ఫస్ట్ ఫండింగ్ తెచ్చుకోవాలి, ఇండస్ట్రీ తెచ్చుకోవాలి, అర్థమైందా? దాన్ని అమలుపరచాలి. సామాన్య ప్రజలు కొనుక్కునేటప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారు, అర్ధరాత్రి నారి ఒక ఆడపిల్ల 12 గంటలకి ఒంటరిగా నడిచేస్తూ స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు రాలేదు, నడుస్తున్నారు రాత్రి 12 గంటలకి.
నడిస్తే ఏ క్యాబ్ వాడో ఏ ఆటో వాడో ఎత్తుకెళ్ళిపోతాడు. మనకు స్వతంత్రం రాలేదు. గాంధీ గారు కళ ఇంకా నెరవేర్చడానికి ఇంకా టైం పడుతుంది. కొన్ని ఏరియాలు వచ్చి ఉంటాయేమో, బట్ అన్ని ఏరియాల్లో రాలేదు. పల్లెటూరులో 6 దాటితే లైట్లు ఉండవు. అవును. సో ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, పెంచేస్తున్నారు అంతే. పెరగడం వేరు, పెంచేయడం వేరు. అవును. నాకే నాగలోకి అనుకున్న తేడా ఉంటుంది. ఆస్మాన్ జమీన్ ఫరక్. సో నా సజెషన్ ఏంటంటే పెంచండి రేట్లు, ఇన్కమ్ తీసుకోండి, బట్ దానికి సామాన్య ప్రజలు కొనుక్కునేటట్టు అందుబాటులో ఉంచండి అంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.